ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? మీ అందరికి ఉదయకాల సమయంలో హ్యాపీ సండే. మీ అందరినీ ప్రభు దీవించును గాక. మీ అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఈ ఉదయం దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా? ఎస్, వేకుజామున లేచి దేవుని మాటలు ఎవరైతే ధ్యానిస్తారో వారి బ్రతుకులలో దేవుడు గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారండి. ఆమేన్. మరి ఈ రోజున ఆలస్యం చేయకుండా దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. లేవికాండము 26వ అధ్యాయము 12వ వచనం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో బలముగా మాట్లాడబోతూ ఉన్నారండి. మరి ఈ రోజున మే 31వ తారీఖు కదా, మరి నెలలో ఉండేది చివరి రోజు. ఈ నెలంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడారు. విశేషకరంగా ఈ ప్రత్యేకింపబడిన రోజున తన మాటల్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు కృప మనల్ని అద్భుతంగా నడిపించబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. ఎస్, చూడండి, నేను మీ మధ్యనున్నాను, నేను మీకు దేవుడై ఉన్నాను, మీరు నా ప్రజలై ఉన్నారు అని ఎవరితో మాట్లాడుతున్నారంటే దేవాది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారండి? తండ్రి మరి ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నారు. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఆయన నిబంధనలు మరి ఎవరైతే మరి నిబంధనల ప్రకారం నడుస్తారో వారికి దేవుడి ప్రసన్నత ఎల్లప్పుడూ ఉంటుంది. అనగా దేవుని తోడు ఎప్పటికీ ఉంటుంది కదండి. ఎస్, చక్కని రీతిలో ప్రభు ఈ నిబంధనను మరి ఇజ్రాయేలు ప్రజలతో మరి చక్కని వాగ్దానం చేస్తున్నారు. అద్భుతమైన రీతిలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, ప్రభు మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నారు. ఆయన మన మధ్యలో ఉండాలి అంటే ఆయన చిత్త ప్రకారం, ఆయన మాటల ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం మన జీవితాలు ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఖచ్చితంగా ఆయన మన మధ్యలో ఉండి మనకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో బలముగా నడిపించే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానం చేసినట్లుగా మనతో కూడా ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు. నేను మీ మధ్యనున్నాను, నేను మీ దేవుడినై ఉన్నాను, మీరు నా ప్రజలై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రభు మన మధ్యలో నివసించే దేవుడిగా ఉన్నారు. ఆయన నివసించే దేవుడిగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మరి మన బ్రతుకులలో ఎల్లప్పుడూ ఆయన మరి మన జీవితాల్లో ఉండాలి అంటే మరి నిశ్చయంగా ఆయన మాటను వినాలి. అవునా కాదండి? ఆయన మాటలు విన్నప్పుడు ఆయన సన్నిధిని మనం చూడగలుగుతాం. ఈ రోజున ఎంతమంది దేవుని మాటలు వింటూ ఉన్నారు? ప్రభు అద్భుతమైన వాగ్దానం చేస్తున్నారు కదా. ఆయన ఖచ్చితంగా మాట్లాడిన దేవుడై ఉన్నారు. ఖచ్చితంగా అది మన ఎడల స్థిరపరిచే దేవుడిగా ఉన్నారు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే మనమే దేవుడు మాట్లాడిన తర్వాత కూడా ఆ మాటల్ని మర్చిపోతూ ఉంటాం. దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటాం. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాం. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దేవుని మందిరానికి రాము కదా, కుటుంబాలతో కలిసి ఆరాధించము, దేవుణ్ణి సేవించము, దేవుణ్ణి మహిమపరచము. ఎలా ప్రభు సన్నిధి మనతో ఉంటుంది? అవునా కదండి? ఆయన ఎందుకు మన మధ్యలో ఉంటారు? అవునా? దేవునికి ఎవరైతే దగ్గరగా జీవించడం ప్రారంభిస్తారో వారికి ఆయన దగ్గరగా, అతి దగ్గరగా ఉండే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి నీకు కావాలా? నీ మధ్యలో ఆయన ఉండాలని, నీ కుటుంబం మధ్యలో ఆయన ఉండాలని నీకు ఆశగా ఉందా? ఖచ్చితంగా నీ కృప చూపించే దేవుడు. నేను చేయవలసింది ఒకటే, ఆయన మాటల్ని వినడం. ఆమేన్. ఆయన నిబంధనల ప్రకారం నడుచుకోవడం. మనం ఎప్పుడైతే అలా ఉంటామో మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆయన ఉన్న చోట సమాధానం, ఆయన ఉన్న చోట నెమ్మది, ఆయన ఉన్న చోట ఏ కొరత ఉండదు, ఆయన ఉన్న చోట ఏ కష్టాన్ని మనం అనుభవించం. ఎందుకంటే ఆయన ఉన్న చోట ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మనకు సహాయకుడుగా ఉండి ఆ పరిస్థితుల నుంచి మనల్ని దాటిస్తారు, తప్పిస్తారు, సహాయం చేస్తారు. ఆమె అందుకని చక్కగా దేవుని సన్నిధిని అనుభవించే వారిగా మనం ఉందామండి. చక్కగా ఆయన మాటను విందాం. అన్ని వాక్యాలు తెలుసు, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలో అన్నీ తెలుసు, ఏది మంచో ఏది చెడో గ్రహించే వారిగా మనం ఉన్నాం. అన్నీ తెలుసు, అయినప్పటికీ నిర్లక్ష్యం. ఈ రోజున క్రైస్తవ జీవితాలు దేవునికి దూరంగా జీవించే క్రైస్తవులు చాలామంది ఉన్నారండి. పేరుకు చెప్పుకోవడము మాత్రమే క్రైస్తవులమండి అని చెప్పుకునే జీవితాలు,
తీరా చూస్తే మందిరాలకు వెళ్ళని జీవితాలు, దేవునికి దూరంగా ప్రార్థన చేయని జీవితాలు, విశ్వాసం లేని జీవితాలు, అలాంటి వారిగా మనం ఉంటుందండి. దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిద్దాం. ఈ చక్కని మాటలు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఒక చక్కని వాగ్దానాన్ని ప్రభు చేస్తున్నట్లుగా ఈ రోజున ప్రభు కూడా మనతో ఈ చక్కని వాగ్దానం చేస్తున్నారు. ఆయన మన మధ్యలో ఉండబోతున్నారు. ఆయన మాటల ప్రకారం జీవిద్దాం. ఎక్కడ కూడా దేవుడికి అవమానం తీసుకొచ్చే వారిగా కాకుండా దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఆలస్యం చేయకుండా చక్కని మాటలు పట్టుకొని ప్రార్థిద్దాము. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఆదరించబడుతున్నాం. అయ్యా, ఎంత అద్భుతకరమైన మాటలయ్యా. నీవు మా దేవుడవై ఉన్నావని, అయ్యా ఇదిగోండి మీరు నా ప్రజలై ఉన్నారని మీరు చక్కని మాటని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఇదిగోండి మీ మధ్య నేను ఉన్నాను అంటున్నావయ్యా. అవునయ్యా, మా మధ్యలో మీరు ఉన్నారయ్యా. మా మధ్యలో మీరు ఉన్నారు కాబట్టి ఈ రోజున మేము అయ్యా ఇంత సంతోషకరంగా ఉండగలుగుతూ ఉన్నాం. చక్కని జీవితాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ మాటల ప్రకారం మా జీవితాలు ఉండాలి ప్రభా. మీ చిత్తానుసారమైన జీవితాల్లో మా జీవితాలు ఉండాలి ప్రభా. సహాయం చేయండి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఎక్కడ కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా, ఎక్కడ కూడా మిమ్మల్ని తృణీకరించకుండా, మిమ్మల్ని అవమానపరచకుండా, ఆయాసపరచకుండా మీ మాటల ప్రకారం మేము జీవించుదుము గాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ మాటల ప్రకారం మా బ్రతుకులు ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా మీ మధ్యలో ప్రభా ఇదిగోండి నేను మీ మధ్యలో ఉన్నాను అనే ఆ మాటను పట్టుకొని మేము బలంగా ముందుకు సాగే కృపను దయచేయండి ప్రభా. అయ్యా మీరు మా మధ్యలో ఉండాలి అంటే మీ మాటలు వినేవారికి ఉంట కృప చూపించండి, సహాయం చేయండి. ఎక్కడ కూడా అవిశ్వాసంగా కాకుండా, ఎక్కడ కూడా ప్రభా ప్రార్థన లేని జీవితాలుగా కాకుండా, ఎక్కడ కూడా ప్రభా మీకు దూరంగా ఉండకుండా ఇష్టానుసారమైన జీవితాలతో ముందుకు సాగే కృపలోనికి నడిపించండి. అద్భుతం జరిగించండి, సహాయము చేయండి. ఆయా కృపలోనికి నడిపించమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక. మందిరాలకు దూరమైన వారు, సహవాసానికి దూరమైన వారు అయా ఇదిగోండి వారందరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరి మోకాలు వంగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. ప్రార్థనలో, భక్తిలో అన్నిట్లో మీరు తోడే ఉండండి. అయా ప్రతి సేవకుని, ప్రతి సంఘంలో మీరు తోడుగా ఉండండి. ప్రతి సంఘాన్ని మీరు దర్శించండి. అయా మేమందరం కూడా మిమ్మల్ని మహిమపరిచే వారిగా ఉంట కృప చూపించండి, సహాయం చేయండి. మీకు దూరంగా ఉండి మేమేమి చేయలేము ప్రభా కృప చూపించండి. ఉదయకాల సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం చేత నింపండి. ఉదయకాల సమయంలో అయా ఇదిగోండి బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ బ్లెస్ చేస్తూ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈ నెలంతా కూడా కాచి కాపాడినందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. జూన్ నెలలో జరగనే ఉన్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రత్యేకంగా మరి ఆహ్వానిస్తూ ఉన్నామండి. జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో బలమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో ప్రతి నెల అనేక మంది జీవితాలు కదిలించబడుతున్నాయి. అద్భుతమైన సాక్ష్యాలు వింటున్నాం. అనేక మందికి విడుదల, స్వస్థతను చూస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో కూడా బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. దైవ సేవకులు మరి నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాము. ధైర్యంగా ఉండండి, కుటుంబాలతో పాల్గొనండి. మర్చిపోకండి, జూన్ 6వ తారీఖు ఉదయం 9 గంటలకు మొదటి శనివారము ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్లో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.